నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 20వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 7:49 వరకు, తదుపరి చతుర్దశి తిథి. అనురాధ నక్షత్రం సాయంత్రం 6:10 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 8:13 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం ఉదయం 7:49 వరకు, గరజి కరణం సాయంత్రం 7:45 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 11:48 నుండి 1:25 వరకు. అమృతకాలం ఉదయం 7:26 నుండి 9:05 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, చంద్రోదయం సాయంత్రం 5:28, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 4:40. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:59 వరకు, మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:39 వరకు. యమగండం ఉదయం 5:43 నుండి 7:22 వరకు. ఈ రోజు శ్రీ వైష్ణవ నృసింహ జయంతి. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయన రవి కర్కాటక రాశిలో ఈ రోజు రాత్రి 2:20 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి సాయన దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సాయన రవి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు 20 లేదా 21 జూన్ సాయన దక్షిణాయనం, మకర రాశిలో ప్రవేశించినప్పుడు సాయన ఉత్తరాయణం ఏర్పడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన ఆయన పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:18 నుండి సూర్యాస్తమయం మధ్య కాలంలో ఉంటుంది. గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి సాయంత్రం 6:10 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, నృసింహస్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.